Good morning, my dear students. ఉమ్మడి వ్యాపారంలో భాగంగా ఎవరి పుస్తకాల్లో వాళ్ళు రాసుకునేటటువంటి పద్ధతిని ఎలా ఉంటుంది, ఏ ఏ ఖాతాలు తయారు చేస్తారు, పద్ధతులు ఎలా ఉంటాయి అనేది చూసుకున్నాము. ఈరోజు ఎవరి పుస్తకాల్లో వాళ్ళు రాసుకోకుండా సెపరేట్ పుస్తకాలు అనేటటువంటిది ఇరువురు లేదా అంతకుమించి ఎక్కువ ఉంటే వాళ్ళందరూ కలిసి ఉమ్మడిగా ప్రత్యేకించి ఒక పుస్తకాలని తయారు చేసుకోవడం అనేటటువంటిది ఈ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశ్యము. అంటే ఖాతాలు మరింత సమర్థవంతంగా ఉండడం కోసము ఈ ఎవరి పుస్తకాల్లో వాళ్ళు రాసుకోకుండా అందరూ కలిసి ఉమ్మడి వ్యాపారానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకాన్ని తెరిచి దాంట్లో ఉమ్మడి వ్యాపార కార్యకలాపాలన్నింటినీ కూడా నమోదు చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ సందర్భంలో ఏ విధంగా మనం అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేటటువంటి చేయాలి అనేది ఒక లెక్క ద్వారా మనం చెప్పుకుందామండి. తర్వాత నేను చెప్పినటువంటి లెక్క దానికి ఆన్సర్ చేస్తాను. రాసుకోండి. P and Q undertook jointly to construct a building for a contract price of rupees 2 lakhs. P మరియు Qలు ఒక భవనాన్ని 2 లక్షల రూపాయలకు నిర్మించడానికి 2 లక్షల రూపాయలకు ఉమ్మడిగా నిర్మించడానికి కాంట్రాక్ట్ కుదుర్చుకొనెను. A bank account was opened in their joint names. A bank account was opened in their joint names, comma, P paying rupees 50,000 and Q paying rupees 30,000. Right. P మరియు Qలు వారిరువురు ఉమ్మడిగా ఒక బ్యాంకు ఖాతాను తెరచి P అందులో 50,000 రూపాయలను మరియు Q 30,000 రూపాయలను జమ చేసినారు. A sum of rupees 1,60,000 was received from time to time by installments on account of the contract price. కాంట్రాక్ట్ ధరలో 1,60,000 రూపాయలు వాయిదాలలో కొంత మొత్తం చొప్పున తీసుకున్నారు. They agreed to share profits or loss in the proportions of 3:1. వారు లాభ నష్టాలను 3:1 నిష్పత్తిలో పంచుకోవాలి.
అండ్ దే ట్రాన్సాక్షన్స్ వర్ యాజ్ ఫాలోస్. వారి వ్యవహారాలు ఇలా ఉన్నాయి. పెయిడ్ వేజెస్, వేతనాలు లేదా చెల్లించిన వేతనాలు 60,000. బాట్ మెటీరియల్, సరుకుల కొనుగోలు 1,40,000. బాట్ మెటీరియల్ 1,40,000. నెక్స్ట్ మెటీరియల్ సప్లైడ్ బై పి ఫ్రమ్ హిస్ బుక్. పి సరఫరా చేసినటువంటి మెటీరియల్స్ 10,000. నెక్స్ట్ ఆర్కిటెక్ట్స్ ఫీజ్ పెయిడ్ బై పి. పి చెల్లించిన శిల్పి ఖర్చులు 4,000 రూపాయలు. నెక్స్ట్ మెటీరియల్ సప్లైడ్ బై క్యూ ఫ్రమ్ హిస్ స్టాక్. క్యూ సరఫరా చేసినటువంటి సరుకులు 8,000 రూపాయలు. నెక్స్ట్ లైన్ రాయండి. ద వెంచర్ వాజ్ క్లోజ్డ్ by P taking up the remaining material at an agreed valuation of 20,000. కాంట్రాక్ట్ పూర్తయినది. మిగిలినటువంటి సరుకును లేదా మెటీరియల్ను పి అంగీకరించిన విలువ ప్రకారం 20,000 రూపాయలకు తీసుకొనెను. ఓకే, పాస్ నెసరీ ఎంట్రీస్ అండ్ షో ద లెడ్జర్ అకౌంట్స్. అవసరమైన చిట్టాపత్తులు రాసి ఖాతాలను తయారు చేయండి. ఓకే, ఇది ఇచ్చినటువంటి సమ్ము. ముందు చిట్టాపత్తులు పెట్టుకోండి. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్ అంటే ఇన్ ద బుక్స్ ఆఫ్ బోత్ పి అండ్ క్యూ. చిట్టాపత్తులు పెట్టుకోండి చాలు. మొట్టమొదటిగా ఇక్కడ 2,00,000 రూపాయలకి కాంట్రాక్ట్ అనేటటువంటిది ఒక భవన నిర్మాణం కోసం కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఇందుకోసం పి మరియు క్యూలు ప్రత్యేకించి ఒక బ్యాంకు ఖాతాను తెరిచి అందులో పి కొంత మొత్తాన్ని అలాగే క్యూ కొంత మొత్తాన్ని జమ చేశారు. అట్లాగే కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి ధరలో 1,60,000 రూపాయలు వాయిదాల మీద రోజు విడిచి రోజు వాళ్ళు వాయిదాలుగా తీసుకోవడము జరిగింది. వీళ్ళు లాభ నష్టాలని 3:1 నిష్పత్తిలో పంచుకుంటున్నారు. కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి వివరాలు మనం చూసినట్లయితే వేతనాలు చెల్లించినటువంటి వేతనాలు ఉన్నాయి, సరుకులు కొనుగోలు ఉన్నాయి, అలాగే పి సప్లై చేసినటువంటి సరుకు ఉంది, క్యూ సప్లై చేసినటువంటి సరుకు ఉంది. అయితే భవనం కన్స్ట్రక్షన్ అనేటటువంటిది ఎంతవరకు సమంజసంగా జరుగుతోంది, ఎంతవరకు పని పూర్తయింది అనేటటువంటి విషయం ఆర్కిటెక్ట్ అనేటటువంటి భవన నిర్మాణ శిల్పి మనకి చెప్పడం జరిగింది. అతనికి కూడా ఖర్చులు అనేటటువంటిది పి చెల్లించడం జరిగింది. అట్లాగే మిగిలిన కాంట్రాక్ట్ అంతా పూర్తయిపోయింది. ఆ పూర్తయినటువంటి కాంట్రాక్ట్లో ఇంకా ఏమైనా మిగిలి ఉన్నటువంటి సరుకుని పి వారిద్దరూ అంగీకరించినటువంటి విలువ మేరకు 20,000 రూపాయలకు తీసుకొనను. ఇది అక్కడ జరిగినటువంటి వ్యవహారాలు. ముందుగా ఇక్కడ సెపరేట్ పుస్తకము అంటే ఇక్కడ మీరు ఇది సెపరేట్ బుక్కా లేదా ఇండివిజువల్ పుస్తకమా అని మనం ఐడెంటిఫై చేయడానికి మొట్టమొదటిగా లెక్కలోనే మనకి జాయింట్ బ్యాంక్ అనే మాట మాట్లాడతాడండి. ఎప్పుడైతే జాయింట్ బ్యాంక్ అనేటటువంటిది అకౌంట్ ఓపెన్ చేసి అందులో జమ చేశారు అని చెప్పారో అక్కడ బోత్ పార్టీస్ ఆర్ మెయింటైన్ ఏ సెపరేట్ బుక్స్ అండి. అది మనం ఆటోమేటిక్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. కాబట్టి ముందుగా ఆ పద్ధతులు రాసుకోండి. ఫస్ట్ ఎంట్రీ జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెటార్
జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు పీస్ అంటే పీ క్యాపిటల్ అకౌంట్ టు యూస్ క్యాపిటల్ అకౌంట్. జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెటార్ ఉమ్మడి బ్యాంకు ఖాతా డెటార్ టు పి మూలధనం ఖాతా అలాగే క్యూ మూలధనం ఖాతా. వాళ్ళు చూడండి, ఉమ్మడి బ్యాంకు తెరిచి పి 50,000 రూపాయలు అలాగే క్యూ 30,000 రూపాయలు ఇక్కడ బ్యాంకులోకి జమ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ జాయింట్ బ్యాంక్ అకౌంట్కి డెబిట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. వాళ్ళ మూలధనాల్ని ఇక్కడ మనం క్రెడిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నరేషన్ రాసుకోండి. being the amounts bought into venture by P and Q deposited into bank. ఉమ్మడి వ్యాపారం నిమిత్తము P మరియు Qలు ఉమ్మడి బ్యాంకు ఖాతాను తెరిచినందుకు నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ కాంట్రాక్ట్ రాసుకోండి. సెకండ్ ఎంట్రీ జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు జాయింట్ బ్యాంక్ అకౌంట్. జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు జాయింట్ బ్యాంక్ అకౌంట్. అక్కడ చూడండి, ఉమ్మడి జాయింట్ వెంచర్ నిమిత్తము వాళ్ళు పెట్టినటువంటి ఖర్చులు 60,000 రూపాయలు వేజెస్గా ఉన్నాయి. అలాగే 1,40,000 రూపాయలు మనకి మెటీరియల్స్ కొనుగోలు చేసినటువంటి మెటీరియల్ ఉంది. ఆ రెండింటిని ఇక్కడ మనం చూపించాలండి. ఉమ్మడి బ్యాంకు 1,00,000, 2,00,000 ఇది కాంట్రాక్ట్ ప్రైస్ కాదు. ఉమ్మడి వ్యాపార నిమిత్తం ఏమైనా ఖర్చులు పెట్టినట్లయితే మనం ఇదివరకు చేశాక జాయింట్ వెంచర్ అకౌంట్లో సరుకు కొనుగోలు చేసినప్పుడు అలాగే ఖర్చులు పెట్టినప్పుడు జాయింట్ వెంచర్ అకౌంట్కే మనం తీసుకురావడం జరిగింది. ఇక్కడ జాయింట్ బ్యాంక్ అనేటటువంటి మాటతోటి చూపిస్తాము. రాసుకోండి. ఉమ్మడి వ్యాపారం ఖాతా డెటార్ టు ఉమ్మడి బ్యాంకు ఖాతా 2,00,000 బీయింగ్ అమౌంట్స్ పెయిడ్ టువార్డ్స్ వేజెస్ అండ్ మెటీరియల్స్ వేతనాలు మరియు మెటీరియల్స్ నిమిత్తము చెల్లించినందుకు. నెక్స్ట్ థర్డ్ వన్ జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ ఉమ్మడి వ్యాపారం ఖాతా డెటార్ టు పి మూలధనం ఖాతా. జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు పి మూలధనం ఖాతా. ఇక్కడ చూడండి, పి మెటీరియల్ అనేటటువంటిది వాడు ఉమ్మడి వ్యాపార నిమిత్తం సప్లై చేశాడు కాబట్టి 10,000 పి మెటీరియల్ సప్లై చేసినప్పుడు అది ఉమ్మడి వ్యాపారం నిమిత్తమే కాబట్టి ఉమ్మడి వ్యాపారం ఖాతా డెటార్ టు పి మూలధనం ఖాతా. రాసుకోండి. బీయింగ్ ద మెటీరియల్ సప్లైడ్ బై ది పి మెటీరియల్ను సరఫరా చేసినందుకు. అలాగే నెక్స్ట్ చూడండి, క్యూ కూడా మనకి ఇక్కడ ఆర్కిటెక్ట్కి సంబంధించినటువంటి ఫీజు ఇక్కడ పి చెల్లించాడు కాబట్టి రాసుకోండి. జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్
ఆర్డర్లో వాడి పాయింట్లు ఏవైతే ఇచ్చాడో ఆర్డర్లో మనం పద్దులు రాసుకుంటూ ఉంటే ఖాతాలు ఆటోమేటిక్గా ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు పి క్యాపిటల్ అకౌంట్. ఉమ్మడి వ్యాపారం ఖాతా డెటార్ టు పి మూలధనం ఖాతా. నెరేషన్ రాసుకోండి. ఎంత అమౌంట్ వచ్చి 4000 4000 being the architect fees paid by P. ఆర్కిటెక్ట్ ఫీజు P చెల్లించినందుకు. నెక్స్ట్ ఏం జరిగింది? P మెటీరియల్ సప్లై చేశాడు, ఇక్కడ Q కూడా మెటీరియల్ సప్లై చేశాడు. రాసుకోండి. జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్, జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు క్యూస్ క్యాపిటల్ అకౌంట్. ఉమ్మడి వ్యాపారం ఖాతా డెటార్ టు క్యూ మూలధనం ఖాతా. ఎంత ఇచ్చాడండి వీడి సరుకు? బీయింగ్ ద మెటీరియల్ సప్లైడ్ బై క్యూ 8000 8000 క్యూ ఉమ్మడి వ్యాపారం నిమిత్తము సరుకును సరఫరా చేసినందుకు. నెక్స్ట్ ఉమ్మడి వ్యాపారం నిమిత్తం మనకి కాంట్రాక్ట్ ధర అనేటటువంటిది ఇన్స్టాల్మెంట్ వైజ్ మనకు వచ్చేసింది కాబట్టి దానికి సంబంధించి జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెటార్, ఉమ్మడి బ్యాంకు ఖాతా డెటార్ టు జాయింట్ వెంచర్ అకౌంట్ టు జాయింట్ వెంచర్. ఉమ్మడి బ్యాంకు ఖాతా డెటార్ టు ఉమ్మడి వ్యాపారం ఖాతా. నరేషన్ రాసుకోండి. బీయింగ్ ద కాంట్రాక్ట్ ప్రైస్ రిసీవ్డ్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. వాయిదాలలో కాంట్రాక్టు ధర వసూలు వచ్చినందుకు 2 లక్షలు. ముందు 1,60,000 రూపాయలు వచ్చింది. తర్వాత కాంట్రాక్ట్ పూర్తయిన తర్వాత మిగిలినటువంటి మొత్తము అందుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ P మిగిలి ఉండేటటువంటి సరుకుని ఇక్కడ P తీసుకోవడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి రాసుకోండి. పీస్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు జాయింట్ వెంచర్ అకౌంట్. P మూలధనం ఖాతా డెటార్ టు ఉమ్మడి వ్యాపారం ఖాతా. ఉమ్మడి వ్యాపారం నిమిత్తము మిగిలి ఉన్నటువంటి సరుకును P తీసుకున్నందుకు. గూడ్స్ టేకెన్ బీయింగ్ ద గూడ్స్ టేకెన్ బై P. ఇక్కడ మీరు 3 ఎంట్రీస్కి గ్యాప్ వదులుకోండి. అది ఒకటి జాయింట్ వెంచర్ మీద వచ్చేటటువంటి లాభము లేదా నష్టాన్ని తెలియజేయడం కోసం ఒకటి, అలాగే P యొక్క మూలధనంలో ఉండేటటువంటి నిల్వని చెల్లించడానికి, అలాగే Qకి సంబంధించి ఉండేటటువంటి నిల్వని మనం తెలుసుకోవడానికి. ముందుగా జాయింట్ వెంచర్ అకౌంట్ ఓపెన్ చేయండి. 3 ఎంట్రీస్ గ్యాప్ వదులుకోండి. మీరు జాయింట్ వెంచర్ అకౌంట్ వేస్తే ఆటోమేటిక్గా మనకి అది తెలుస్తుందండి. జాయింట్ వెంచర్ అకౌంట్, జాయింట్ వెంచర్ అకౌంట్, జాయింట్ వెంచర్ అకౌంట్కి సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ప్రతి ఎంట్రీ కూడా ఇందులో ఈ ఖాతాలో చూపించడం అనేటటువంటి జరుగుతుంది. మొట్టమొదటిగా 2 జాయింట్ బ్యాంక్ ఖర్చులకు సంబంధించి మనం 2 లక్షల రూపాయలు రాయడం జరిగింది. అలాగే ఉమ్మడి వ్యాపారం నిమిత్తము ఇంకా P అనేటటువంటి వాడు సరుకు తీసుకొచ్చాడు. 2 పీస్ క్యాపిటల్ అకౌంట్, 2 పీస్ క్యాపిటల్ అకౌంట్ ఎంతండి? 10,000. అలాగే ఉమ్మడి వ్యాపారం నిమిత్తము ఇక్కడ P ఆర్కిటెక్ట్కి సంబంధించి మనకి అమౌంట్ చెల్లించడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ మళ్ళీ అది కూడా పీస్ క్యాపిటల్ అకౌంట్. ఎవరైతే చెల్లిస్తే వాడి పేరు ఇక్కడ వస్తుందండి. 4,000. అలాగే నెక్స్ట్ జాయింట్ వెంచర్ నిమిత్తము క్యూ కూడా ఇక్కడ మనకి సరుకులు అనేటటువంటి సప్లై చేశాడు. ఎంత ఎన్ని వేల రూపాయల సరుకులు మనకి సప్లై చేశాడు అంటే 8,000 రూపాయలు విలువ చేసేటటువంటి సరుకుని సప్లై చేశాడు. అలాగే ఇక్కడ
కాంట్రాక్ట్ ధరకు సంబంధించి మనకి అమౌంట్ వచ్చిందండి. జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు జాయింట్ వెంచర్ అకౌంట్ అన్నాం. అందుకని ఇక్కడ టు బై జాయింట్ బ్యాంక్ వచ్చే అమౌంట్ మనకి 2 లక్షల రూపాయలు మనం ఉమ్మడి వ్యాపార నిమిత్తం వసూలు చేసుకోవడం జరిగింది. అలాగే ఇంకా మిగిలి ఉండేటటువంటి సరుకుని పి అనేటటువంటి వాడు తీసుకున్నాడు కాబట్టి బై పీస్ క్యాపిటల్ అకౌంట్ ఎంతండి, అమౌంట్ వచ్చి 20,000 రూపాయలు. సో ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయేమో చూడండి. ఇంకా ఏ విధమైనటువంటి ట్రాన్సాక్షన్స్ ఇందులో పడవండి. ఇంకా ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి డెబిట్ వైపు క్రెడిట్ వైపు ఎక్కువగా ఇప్పుడు క్రెడిట్ వైపు ఎక్కువ ఉండి డెబిట్ తక్కువ ఉంటే లాభంగాను, డెబిట్ ఎక్కువ ఉండి క్రెడిట్ తక్కువ ఉంటే నష్టంగాను చెప్పుకున్నాం. కాబట్టి ఈ లెక్కలో మనకి డెబిట్ వైపే మనకి ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఎంత ఉందండి, 2,22,000 రూపాయలు ఉంది. 2,22,000 ఉంది. ఇది మొత్తంగా నష్టం వచ్చి మనకి ఇదేమో 2,20,000 ఉంది, ఇదేమో 2,22,000 ఉంది. కాబట్టి ఇక్కడ మనకి లాస్ అనేటటువంటిది వచ్చింది. కాబట్టి ఇక్కడ లాస్ అనేటటువంటి దాన్ని మనం ఏం చేస్తున్నామండి, ఇక్కడ ఈ వీళ్ళిద్దరికి మళ్ళించారు. లాస్ ట్రాన్స్ఫర్డ్, లాస్ని బై ఇక్కడ బ్రాకెట్లో పెట్టుకోండి, లాస్ ట్రాన్స్ఫర్డ్ టు క్యాపిటల్, నష్టాన్ని ఇద్దరికి మళ్ళిస్తున్నామండి. టు పీస్ క్యాపిటల్ ఎంత వస్తుంది, లాస్ వచ్చి మనకి 2,000 కదండి. 2,000లో పి వీళ్ళిద్దరూ కూడా 3:1 నిష్పత్తిలో పంచుకుంటున్నారు. కాబట్టి 3/4 1/4 అంటే 3/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1,500 రూపాయలు పీకి సంబంధించినటువంటి లాస్ మొత్తము. అలాగే టు క్యూస్ క్యాపిటల్కి సంబంధించి వీటికి 500 రూపాయలు, ఎందుకంటే 2,000 ఇంటూ 1/4. సో ఈ విధంగా జాయింట్ వెంచర్లో వచ్చేటటువంటి నష్టాన్ని ఇద్దరు పార్టీలకి ఈ విధంగా పంచాలండి వాళ్ళ మూలధనానికి. అదే ఇండివిజువల్ పుస్తకం అనుకోండి, ఒక దాంట్లో లాభ నష్టాల ఖాతా రాసి ఒక మూలధనం అని రాస్తాము. ఇక్కడ ఇద్దరూ కలిసి ఏకంగా అంగీకారంతో ప్రత్యేకమైనటువంటి పుస్తకాలను తయారు చేసుకుంటున్నారు. కాబట్టి దానికి సంబంధించి అకౌంట్ తయారు చేసేటప్పుడు ఈ విధంగా మీరు చూపించాలన్నమాట. ఇప్పుడు ఇందాక గ్యాప్ వదులుకోమన్నాం చూడండి, మీకు ఒక ఎంట్రీ రాసేయండి. పి మూలధనం ఖాతా డెటార్, పీస్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ 1,500, క్యూస్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ 500 టు జాయింట్ వెంచర్ అకౌంట్ 2,000 బీయింగ్ ద లాస్ ట్రాన్స్ఫర్ టు బోత్ క్యాపిటల్స్ అకౌంట్. అంతే సరిపోతుంది. అంటే ఉమ్మడి వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి నష్టాన్ని ఇద్దరు భాగస్తులకు పంచినందుకు అని రాయండి ఒక ఎంట్రీలో. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్స్ అకౌంట్ ఓపెన్ చేయండి. పీస్ క్యాపిటల్ అకౌంట్, పీస్ క్యాపిటల్ అకౌంట్, పీస్ క్యాపిటల్ అకౌంట్. ఈ పీస్ క్యాపిటల్ అకౌంట్లో చూడండి, ఇక్కడ మనకి పైనే కనపడుతున్నాయి. దాన్ని బట్టి ఆటోమేటిక్గా రాసేయచ్చు అనమాట. ఇక్కడ పి మనకి క్రెడిట్ అయ్యింది అంటే బై చూడండి, మొట్టమొదటిగా వాళ్ళు జాయింట్ బ్యాంక్ అనేటటువంటివి తెరిచి మనకి డిపాజిట్ చేయడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి మొట్టమొదటి ఎంట్రీ చూసుకోండి ఒకసారి. బై జాయింట్ బ్యాంక్ అకౌంట్ పి వచ్చి ఎంత జమ చేసాడండి, అందులో బై జాయింట్ బ్యాంక్ అకౌంట్ వచ్చి మనకి 50,000 రూపాయల మొత్తాన్ని వాడు జమ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ పి 10,000 రూపాయల సరుకు అనేటటువంటిది ఉమ్మడి వ్యాపార నిమిత్తం తీసుకొచ్చాడు. కాబట్టి బై జాయింట్ వెంచర్ అకౌంట్ ఎంతండి, 10,000 రూపీస్. ఇంకేమున్నాయి ఇక్కడ పీకి సంబంధించి 4,000 రూపాయలు ఆర్కిటెక్ట్ ఫీజు అనేది వాడు చెల్లించాడు. కాబట్టి ఇది కూడా బై జాయింట్ వెంచర్ అకౌంట్ ఎంతండి, 4,000 రూపాయలు. అలాగే పి అనేటటువంటి వాడు సరుకు అనేటటువంటిది 20,000 రూపాయలు విలువ చేసే సరుకుని ఉమ్మడి వ్యాపారం నిమిత్తం తీసుకున్నాడు. కాబట్టి టు ప్రతి చూడండి, పి క్యాపిటల్ అకౌంట్ అకౌంట్ టు జాయింట్ వెంచర్, టు జాయింట్ వెంచర్
అకౌంట్ ఎంతండి 20,000 రూపాయలు. అలాగే పీకి మన జాయింట్ వెంచర్ నిమిత్తం నష్టం అనేటటువంటిది వచ్చింది కాబట్టి ఆ నష్టాన్ని కూడా మనం పొద్దు రాసామండి. పీస్ క్యాపిటల్ అకౌంట్ అట్ ఆర్ టు జాయింట్ వెంచర్ ఎంత 1,500. ఇంకేమి ఇక్కడ ట్రాన్సాక్షన్స్లో పీ జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఇంకేమీ లేవు కాబట్టి డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. ఆ డిఫరెన్స్ని క్లోజ్ చేయండి. 64,000 డిఫరెన్స్ వచ్చి మనకి డిఫరెన్స్ చూడండి 500 ఇక్కడ 1 2 1 3 4 ఇక్కడ మామూలుగా అయితే మనం టు తేల్చిన నిల్వ అని రాస్తున్నాము. కానీ ఇక్కడ ప్రత్యేకించి ఒక పుస్తకాన్ని తెరిచే అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా దాని ద్వారానే క్లోజ్ అవ్వాలి కాబట్టి మనం ఈ నిల్వ అనేటటువంటి దానితో జాయింట్ బ్యాంక్ అని రాయాలండి. అంటే ఇందులో కొత్త విషయం ఏం కాదండి. ఇది మామూలుగా అయితే మనం టు తేల్చే నిల్వ అని అంటాము. ఇక్కడ ప్రత్యేకించి పుస్తకాలు తయారు చేసుకునే అలవాటు ఉంది కాబట్టి దానికి సంబంధించి అక్కడ ఉండేటటువంటి నిల్వల్ని తేల్చినటువంటి నిల్వలని కాకుండా ఈ స్పెషల్ ఆ బుక్స్ అనేటటువంటిది మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఆ స్పెషల్ బుక్కే జాయింట్ బ్యాంక్ అనేటటువంటిది మనం అనుకున్నాం కాబట్టి దానికి సంబంధించి అన్నీ కూడా ఆ జాయింట్ బ్యాంక్ ద్వారానే మనకి జరుగుతాయి. కాబట్టి మీరు ఇక్కడ బ్యాలెన్స్కి సంబంధించినటువంటి ఫిగర్ని టు జాయింట్ బ్యాంక్ అని రాయండి, తేల్చిన నిల్వ అని రాయకూడదు. అలాగే ఇందాక మీకు ఒక 3 పద్దుల్లో లాస్కి సంబంధించి పద్దు రాశారు. ఇప్పుడు ఇంకో ఎంట్రీ రాసేసుకోండి. పీస్ క్యాపిటల్ అకౌంట్ అట్ టు జాయింట్ బ్యాంక్ అని 42,500 చూపించండి. అక్కడ ఒక ఎంట్రీ రాయండి. అదేవిధంగా పీస్ క్యాపిటల్ అకౌంట్ అట్ టు జాయింట్ బ్యాంక్ అని అక్కడ ఒక ఎంట్రీ రాసుకోండి. నెక్స్ట్ క్యూస్ క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ చేయండి. క్యూస్ క్యాపిటల్ అకౌంట్లో కూడా ఇక్కడ కూడా క్యూ కూడా ఉమ్మడి బ్యాంక్ అకౌంట్లో వాడంటూ కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయడం జరిగింది కాబట్టి బై జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఎంతండి, ఎంత జమ చేశాడు వీడు 30,000 రూపీస్ అండి. అలాగే పి అది క్యూ ఇంకా ట్రాన్సాక్షన్స్ మనం చూసినట్లయితే బై జాయింట్ వెంచర్ జాయింట్ వెంచర్ వచ్చి క్యూ సప్లై చేసినటువంటి సరుకు 8,000 రూపాయలు ఉందండి. ఇంకా ఇక్కడ ఏమైనా కనపడుతున్నాయా మనకి? ఏమీ లేవు. అలాగే టు జాయింట్ వెంచర్ నష్టాన్ని మనం చూపిస్తున్నామండి 500. ఇంకా దీనికి సంబంధించి ఇంకే ఐటమ్స్ క్యూలో లేవన్నమాట. సో 38,000 నిల్వలు తేల్చేయండి. ఇందాక చెప్పినట్టుగానే ఇక్కడ మనం ఈ నిల్వ అనేటటువంటిది తేల్చిన నిల్వ అని రాయకూడదు, బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని ఇక్కడ రాయకూడదు. ఎందుకంటే ఇక్కడ ఆ నిల్వను దేనికి మళ్ళిస్తున్నాం మనం? జాయింట్ బ్యాంక్ అకౌంట్ బ్రాకెట్లో బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత వచ్చిందండి? ఇది 37,500. మీరు ఇందాక 3 పద్దుల్లో 2 పద్దులు రాశారు కదండి, ఇంకో పద్దు ఇది దీనికి కూడా రాసేయండి. క్యూస్ క్యాపిటల్ అకౌంట్ అట్ ఆర్ టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ 37,500 పద్దు రాసేయండి. బీయింగ్ ద అమౌంట్ పెయిడ్ టు క్యూ, అలాగే పైగా బీయింగ్ ద అమౌంట్ పెయిడ్ టు పీ. ఇప్పుడు ఫైనల్గా మనం జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేది తయారు చేసుకోవాలి. ఇక్కడ జాయింట్ బ్యాంక్ అకౌంట్లో సిఆర్ చూడండి. జాయింట్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మొట్టమొదటి ఎంట్రీ ఏం చెప్పాం మనం? టు
ఇదిగోండి ఇక్కడ దీన్ని బట్టి మనకి తెలిసిపోతాయి అకౌంట్లు. మీరు మళ్ళీ ఏమి ఎంట్రీస్ ఎక్కడ చూసుకోక్కర్లేదు. ఇక్కడే మొత్తం టోటల్గా ఈ 3 ఖాతాల స్ట్రక్చర్ని మీరు చూస్తే ఈ ఖాతా అనేటటువంటిది మనకి వచ్చేస్తుందండి. చూడండి ఇక్కడ బై టు పీస్ క్యాపిటల్ అకౌంట్ 50,000. అలాగే క్యూ కూడా క్యూస్ క్యాపిటల్ అకౌంట్ ఇక్కడ 30,000 రూపాయలు మనకి జమ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఏం చేశారండి ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి దీన్ని బట్టి చూస్తే బై జాయింట్ వెంచర్, ఇక్కడ జాయింట్ బ్యాంక్ అనేది ఎక్కడ ఉందో అన్నీ మనం ఇక్కడ చూపించవలసిందే. బై జాయింట్ బ్యాంక్ ఎంత జాయింట్ వెంచర్ అకౌంట్ అటాటు జాయింట్ బ్యాంక్ ఇక్కడ 2 లక్షల రూపాయలు ఖర్చులు అనేటటువంటిది దీంట్లో చూపించడం జరిగింది. అలాగే మళ్ళీ చూడండి ఎంట్రీ రాసుకున్నాము. నెక్స్ట్ జాయింట్ బ్యాంక్ అకౌంట్ అటాటు జాయింట్ వెంచర్ టు జాయింట్ వెంచర్ ఇది కూడా కాంట్రాక్ట్ ప్రైస్కి సంబంధించినటువంటి అమౌంట్ అండి. ఇది కూడా మనం తీసుకున్నాము. అట్లాగే ఇక్కడ చూడండి జాయింట్ బ్యాంక్ 50,000 తీసుకున్నాము. అలాగే క్యూకి సంబంధించి ఈ 30,000 కూడా తీసుకున్నాము. ఇంకా జాయింట్ బ్యాంక్ అనేటటువంటిది ఎక్కడెక్కడ కనబడుతుంది మనకి, ఇక్కడెక్కడ కనబడట్లేదు. నెక్స్ట్ చూడండి నిల్వల్లో ఉన్నాయి. అంటే పీ ఖాతాను క్లోజ్ చేయడంలో కానీ క్యూఎన్ ఖాతాను క్లోజ్ చేయడంలో, క్యాపిటల్ అకౌంట్స్ క్లోజ్ చేయడంలో ఉండేటటువంటి బ్యాలెన్స్ మనకి జాయింట్ బ్యాంక్ కింద మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి పది ఏంటంటే పీ అకౌంట్ డేటా టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ బై బేస్ క్యాపిటల్ అకౌంట్ ఎంత వచ్చింది మనకి 42,500. 42,500. అలాగే బై క్యూస్ క్యాపిటల్ అకౌంట్ వచ్చి మనకి దీన్ని కూడా మనం తీసుకున్నామండి 37,500. సో ఇంకా జాయింట్ బ్యాంకుకి సంబంధించి మనం లెక్కలో వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకున్నామండి. అసలైనటువంటి ట్విస్ట్ ఇక్కడ ఉంటుంది. మీరు లెక్క చేసినటువంటి లెక్క తప్ప రైట్ అనేటటువంటి విషయము మనకి జాయింట్ బ్యాంక్ ఖాతా అనేది టాలీ అయిపోవాలి. అంటే అక్కడితో ఉమ్మడి వ్యాపారం అనేటటువంటిది క్లోజ్ అవుతుంది. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పని కోసం ఏర్పాటు చేసుకునేటటువంటి కార్యక్రమం సాఫల్యీకృతం అవుతుందన్నమాట. అది అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ ఉమ్మడి బ్యాంక్ అనేది మనకి టాలీ అయిపోవాలి. చూడండి అమౌంట్ వచ్చి 2,80,000 రూపాయలు ఉంది. ఇది కూడా 2, 9, 5, 5, 10, 7, 2, 9, 10, 4, 3, 7, 8, 2,80,000. ఇలా ఎప్పుడైతే జాయింట్ వెంచర్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి పుస్తకాలు తయారు చేసి ఆ అకౌంట్స్ అనేటటువంటి తయారు చేస్తారో ఆటోమేటిక్గా జాయింట్ బ్యాంక్ అనేది ఫైనల్గా క్లోజ్ అయిపోవాలి. అంటే ఈక్వల్ అయిపోవాలి. అంటే ఈ జమ చేసినటువంటి మొత్తాలన్నీ కూడా ఇందులోంచి వాళ్ళు ఎప్పుడైతే కార్యక్రమం అనేటటువంటిది ఎండ్ అవుతుందో ఆటోమేటిక్గా జాయింట్ బ్యాంక్ అకౌంట్ కూడా ఇక్కడ మనకి క్లోజ్ అయిపోవాలి. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేక కార్యక్రమం కోసం ఏర్పాటు చేసేటటువంటి వ్యాపారమే ఈ ఉమ్మడి వ్యాపారం అని మనం చెప్పుకున్నాము. ఈ అటువంటి ఉమ్మడి వ్యాపారంలో అకౌంట్స్ అనేటటువంటిది మరింత సమర్థవంతంగా పటిష్టంగా ఉండడం కోసము ఒక భాగస్వామికి మరొక భాగస్వామి మీద ఏమైనా కొన్ని భేదాభిప్రాయాలు కనుక కలిగినట్లయితే అలాంటి భేదాభిప్రాయాల నుంచి దూరం అవడం కోసము ప్రత్యేకించి ఇరువురు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకాన్ని తయారు చేసి మనకి లెక్కలు చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అందులో మనకి ఇచ్చినటువంటి లెక్కలో ఇది ప్రత్యేక తరహా పుస్తకాలు లేదా ఇండివిజువల్ పుస్తకాలు అనేటటువంటి విషయం తెలుసుకోవాలి అంటే ఉమ్మడి బ్యాంక్ అనేటటువంటి పేరుతో లెక్కలో కనుక కనపడినట్లయితే అక్కడ co-venturers ఆర్ మెయింటైన్డ్ సెపరేట్ బుక్ అని ఒక మైండ్లో మీకు రావాలండి. ఇది ఈ జాయింట్ వెంచర్ సంబంధించి ప్రత్యేక పుస్తకాల్లో అనుసరించేటటువంటి అకౌంటింగ్ విధానము. మరొకసారి చెప్తున్నాను వినండి.
ఇక్కడ మనం ఈ ప్రత్యేక పుస్తకాలు తయారు చేసేటప్పుడు ఒకటి జాయింట్ వెంచర్ అకౌంట్ తయారు చేయాలి, అలాగే కో వెంచరర్స్ సంబంధించి ఎంతమంది ఉంటే అంతమంది క్యాపిటల్స్ అకౌంట్ తయారు చేయాలి, ఫైనల్గా జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేటటువంటి తయారు చేసి ఆ జాయింట్ బ్యాంక్ అనేటటువంటిది మనకి ఇక్కడ క్లోజ్ అయిపోవాలి. ఎప్పుడైతే ఇది తయారీ అయిపోతుందో ఆ వ్యాపారము సాఫల్యకృతం అయినట్టుగా మనం భావించాలి. సరే, రేపు ఇంకొక ప్రాబ్లంని రేపు చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ. అలాగే నిన్న మీకు ఇచ్చినటువంటి సమ్ము ఉమ్మడి బ్యాంకుకి సంబంధించి ఇచ్చాను కాబట్టి అది ఏమైనా మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి ఈ మోడల్ ఆధారంగా. ఓకే.